ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తెలిపారు. మళ్లీ ఉప ఎన్నిక వచ్చినా తాను గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు. అన్ని రకాలుగా తనకు ప్రజల ఆదరణ ఉందన్న తెల్లం వెంకట్రావు నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారినట్టు చెప్పుకొచ్చారు. భద్రాచలం నియోజకవర్గ అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. కోర్టుని స్వాగతిస్తున్నాను ఇచ్చిన జడ్జిమెంట్ని. అదేవిధంగా ప్రభుత్వ లక్ష్యంతో ఈరోజు ఏదైతే నేను అనుకుంటూ వెళ్ళానో ప్రజలే నాకు అండదండలు. ఈరోజు ప్రజలు నాకు అండదండలు ఉన్నారు. ప్రజల అండదండలతో నేను నెగ్గాను. ఈరోజు ఏం జరిగినా నాకు ప్రజలే ఉన్నారంట. నేనున్నంత కాలం ప్రజాసేవ చేయడమే నా లక్ష్యం. ఈరోజు నాకు ప్రభుత్వ సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టి దానికి అనుగుణంగా ఈరోజు అభివృద్ధి చేస్తున్నాను. దాన్ని నేను తప్పు పట్టినా తప్పు పట్టకున్నా నాకు భద్రాచలం నన్ను నమ్మిన విధంగా పనిచేయాలనేది నా ఆలోచన. ఈరోజు జడ్జిమెంట్ ఏమి ఇచ్చిందా ఆమె ఇచ్చిందా కాదు, మళ్ళీ నేను ఎన్నికలకి వెళ్తే ప్రభుత్వం ప్రజలు నాకు ఓటేసే విధంగా నేను తయారు చేసుకున్నది నా లక్ష్యం.